నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న వరుస దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో జరిగిన అమానుష ఘటనపై నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. అగ్ర కులాల వేధింపులకు బలైన బాధితులకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత మరియు బహుజన సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. కుటుంబానికి న్యాయం జరిగినంత వరకు ఎవరైనా పర్వాలేదు, అందరితోటి కలిసే ఈ యొక్క పోరాటాన్ని ప్రభుత్వం చేసే బాధ్యత అది మన అందరి పైన ఉంటుంది. నా పేరు కృష్ణ, అది మార్మి తిరుమల ప్రధాన కార్యదర్శి. ఇది ఇక్కడ ఉద్యమ కార్యక్రమాలు నాకు ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరగాము జరిగినటువంటి కాజపూలపై దాడికి నిరసనగా ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎస్సీ జిల్లా కమిషనర్ కూడా మాకు పద్ధతులు వారికి ధన్యవాదాలు. అలాగే ఈ దివ్యాంగుల సంఘం డాక్టర్ చెప్తున్న ప్రతి పాయింట్ గారి ఆధ్వర్యంలో సహా ఇక్కడికి వచ్చి ధర్నాలకు శివరాత్రి పర్వదినాన ఆ పరమశివుణ్ణి దర్శించుకొని మా కుటుంబంకు మేలు చేయాలని చెప్పేసి ఒక దళిత అమ్మాయిని వివాహం చేస్తున్నటువంటి కేసీ సోదరుడు ప్రజపుడైనటువంటి ఒక వ్యక్తి భార్య పిల్లలతో దర్శనానికి వస్తే న్యాయంగా కొట్టి పసిపిల్లల 2 నెలల పసికాంతం తాను దశకొట్టి మిగతా కూడా వెనుకేసుకొచ్చినటువంటి ఈ దుర్మార్గం ప్రభుత్వం పైన మేము వ్యతిరేకంగా ఈ ధర్నాలు కొనసాగిస్తున్నాం. దుర్మార్గం ఒక యుద్ధాన్ని అరెస్ట్ చేసేసి మిగిలిన అప్పటి దాస పెట్టేసి మేము ఇదే గొప్ప పనులు చేస్తున్నటువంటి అప్పలు తెలుసుకుంటే ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వాలపై మేము ఖండిస్తున్నాము. మిగతా మారిపోయినటువంటి దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం ఈ క్రమంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో అగ్రకుల రెడ్ల చేతిలో దారుణ హత్యకు గురైన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు భీమ్ ఆర్మీ భారీ ధర్నా చేపట్టింది. భీమ్ ఆర్మీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు దాసరి శివ, రాష్ట్ర కార్యదర్శి నిగులపు లింగన్నల నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా కొమ్మెరలో దళితులపై దాడి జరిగిందని మండిపడ్డారు. నిందితులకు చట్టపరంగా అత్యున్నత శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానంగా 3 డిమాండ్లను వారు ప్రభుత్వం ముందు ఉంచారు. దాడికి పాల్పడి ప్రాణాలు తీసిన నిందితులను కఠినంగా శిక్షించి వారికి ఉరిశిక్ష పడేలా చూడాలి. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, కావున బాధిత కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం అందించాలి. మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. ఈ నిరసన కార్యక్రమానికి కేవలం భీమ్ ఆర్మీ మాత్రమే కాకుండా జిల్లాలలోని వివిధ ప్రజా సంఘాలు తమ మద్దతును ప్రకటించాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నిర్మల్ జిల్లా కమిటీతో పాటు తెలంగాణ దివ్యాంగుల సమితి, తెలంగాణ బేడ బుడగ జంగం సంఘాల ధర్నాలో ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరు కృష్ణ, ఉపాధ్యక్షులు సముందర పెళ్లి సాయినాథ్, కోశాధికారి పల్లికొండ పూర్ణచందర్, అసెంబ్లీ అధ్యక్షులు తోట రాజశేఖర్, పట్టణ కార్యదర్శి కొల్లూరి నవీన్ కుమార్ పాల్గొన్నారు. అలాగే వికలాంగులు రాష్ట్ర అధ్యక్షులు సట్టి సాయన్న, జేఏసీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ మహారాజ్, జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న, ప్రధాన కార్యదర్శి రాజుల దేవి శ్రీనివాస్, అడ్వకేట్ గంగాధర్, అడ్డిగ లక్ష్మణ్, మాదిగల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు విష్ణు తదితరులు పాల్గొని బాధితులకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధితులకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.